ఒక పూజారి గారు పెట్టినటువంటి సెల్ఫీ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఈనాడు జ్యోతి అది అక్కడ ఏమైనా సిటీ ఎడిషన్‌లో టచ్ చేసినేమో గానీ, సాక్షి జనరల్ ఎడిషన్‌లో టచ్ చేసింది. సామాన్య ప్రజలతో పాటు చిన్నారులు విద్యను అభ్యసించే బడిలోను, దైవం కొలువైన గుడిలో కూడా అధికార మదంతో పచ్చనేతలు రెచ్చిపోతున్నారు. అనంతపురం జిల్లా సింగనమల మండలం కేంద్రంలోని చెరువు కట్ట వద్ద కొలువైన దుర్గాంజనేయ స్వామి ఆలయ పూజారిపై పచ్చపైత్యంతో భూత పురాణం విప్పి మరీ రెచ్చిపోయారు. పూజారిని ఇష్టానుసారం దూషించడం, తీవ్ర మనస్తాపానికి గురైన పూజారి తన ఆవేదన వీడియో రూపంలో సోషల్ మీడియాలో పంచుకున్నారు. టీడీపీ నేతలు చేసిన అవమానం భరించలేక ఆమరణ దీక్షకు దిగుతున్నట్టు చెప్పారు. ఈ వీడియో వైరల్గా మారింది. సింగనమల చెరువు కట్ట వద్ద ఉన్న దుర్గాంజనేయ స్వామి ఆలయ పూజారిగా రమణ వ్యవహరిస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక టీడీపీకి చెందిన కొందరు ఆలయంపై ఆధిపత్యం కోసం పూజారి రమణ అక్కడి నుంచి వెళ్ళగొట్టేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో శనివారం మధ్యాహ్నం కొందరు వ్యక్తులు వచ్చి పూజ చేయాలని కోరారు. సాయంత్రం చేస్తానని పూజారి చెప్పగా వాళ్ళు అసభ్య పదజాలంతో దూషించారు. దీంతో పూజారి రమణ తన ఆవేదన వీడియో తీసుకుని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఏడాది నుంచి తమను ఆలయం నుంచి పంపించి వేసేందుకు టీడీపీ చెందిన వ్యక్తులు తమ మీద ఒత్తిడి తెస్తున్నారని, అందులో భాగంగానే కొంతమంది వచ్చి బెదిరించారని వాపోయారు. తరచూ కొందరు రావడం, ఆలయం వదిలిపోవాలని ఒత్తిడి చేయడం పరిపాటిగా మారిందన్నారు. కాగా పూజారి డైల్ 100కి ఫోన్ చేయడంతో పోలీసులు టీడీపీ కార్యకర్తలు ఆలయం వద్దకు చేరుకున్నారు. పూజారితో వాదించడానికి టీడీపీ కార్యకర్తలు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకుని అందరిని అక్కడి నుంచి పంపించేశారట.